శివారాధన వారు ఎంత చక్కగా చేసేవారు అనేది మనకి భారతం చదివితే తెలుస్తుంది. మొత్తానికి అర్జున అంటే తెల్లనివాడు. ఆదిశంకర భగవత్పాల్ వారు తపస్సు చేసిన స్థలం నేటికి కనబడుతుంది. కాసేపు అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పటికీ ఒక తాదాత్మ్యం తప్పకుండా లభిస్తుంది. విభుద అతి సంగే, దేవతలందరూ సంచరించేటువంటి శ్రీశైల పర్వత శిఖరంపై స్వామి ఎంత ఆనందంగా ఉన్నంటే తులాద్రి తుంగేతి ముదా వసంతం, కైలాసంతో సమానంగా ఇది ఉన్నది అని అక్కడ ఆనందంగా ఉంటున్నాడు మల్లికార్జున స్వామి. శ్రీశైల మల్లికార్జున మహాలింగ అని వర్ణించారు. మల్లికార్జునుడికి మహాలింగ శబ్దం ఆదిశంకర భగవత్పాల్ వారు చూపించారు. అయితే మహాలింగం అని ఎందుకన్నారు అంటే ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ శివకామేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకు తదితర దేవతలకు నమస్కరిస్తూ అమ్మ సన్నిధిలో ప్రారంభించుకున్న ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం నిన్నటి రోజున శ్రీశైల మల్లికార్జును గురించి చెప్తూ అది ఏ విధంగా క్షేత్రం వచ్చింది, మల్లికార్జున్ అనే మాట యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెప్పుకున్నాం. పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలయడం, అమ్మవారి శక్తిపీఠాలుగా అక్కడ భ్రమరాంబాదేవిగా నెలకొని ఉండడం వివరించుకున్నాం. తత్పూర్వమే సౌరాష్ట్రే సోమనాథ జ్యోతిర్లింగం గురించి కూడా వివరించడం జరిగినది. అయితే శ్రీశైలం గురించి చాలా విస్తారమైన అంశములు ప్రస్తావించబడుతూ ఉన్నాయి పురాణాల్లోని. అదేవిధంగా శ్రీశైలం గొప్ప చారిత్రక కేంద్రం, అనేక విద్యలకు కూడా కేంద్రమైనటువంటిది. శ్రీశైలంలో రస విద్య అనే దీన్ని సాధన చేసిన యోగులు చాలామంది ఉండేవారు. అందులో సిద్ధపురుషులైనటువంటి వారు పరశువేది మొదలైనటువంటి సాధించేవారిని, అదేవిధంగా సిద్ధ వైద్యం మొదలైన వాటికి కూడా కేంద్రంగా ఉన్నది. వివిధ యోగ శాస్త్రములకు కూడా కేంద్రం అది. అనేక మంది రాజులు శ్రీశైలాన్ని ప్రధానంగా చేసుకుంటూ పాలన చేసినటువంటి విషయములు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు మొదలైనటువంటి వారు కూడా శ్రీశైల మల్లికార్జును సేవించుకుని గోపురాలు నిర్మించడం జరిగినది. మహారాష్ట్రలో మహాచక్రవర్తి అయినటువంటి ఛత్రపతి శివాజీ కూడా ఈ క్షేత్రానికి విచ్చేసి శివాజీ గోపురం అనే దాన్ని కూడా ప్రతిష్ఠ చేశాడు. చారిత్రకంగా గొప్ప ప్రశస్తి కలిగినది. అయితే శ్రీశైలం మన కంటికి కనబడే శ్రీశైలం వేరు, మన కంటికి కనబడని శ్రీశైలం వేరు. ఎప్పటికైనా సరే క్షేత్రాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చర్మచక్షువులకు కనబడేది ఒకటి ఉంటుంది, దాన్ని చుట్టూ ఆవరించుకుని దాని యందు ఈ కంటితో చూడలేని ఒక దివ్యత్వం ఉంటుంది. కంటితో కనబడేదాన్ని భౌమం అంటారు, కంటితో చూడలేని దాన్ని దివ్యం అంటారు. ఈ భౌమం దివ్యం కలిసే క్షేత్రాల్లో ఉంటాయి. కాబట్టి మనం బృందావనం కాశీ వెళ్ళినప్పుడు ఏముందండి అక్కడ రోడ్లే కదా అంటే ఇది కంటికి కనబడేది. కంటికి కనబడిన దివ్యత్వం ఒకటి ఉంటుంది. అక్కడ సంచరించినప్పుడు దివ్యత్వ ప్రభావం మన మీద ఉంటుంది. అది క్షేత్ర దర్శనం, తీర్థసేవనం, అదేవిధంగా అక్కడున్న దేవతలను అర్చించడం మన జీవితాల్లో గొప్ప ప్రభావాలను చూపిస్తాయి. ఆ కారణం చేతనే ఇక్కడ విశేషంగా వర్ణిస్తూ శివపురాణం చెప్తుంది, తల్లింగం యస్ సమీక్షేత స సర్వై కిల్బిషైరపు ముచ్యతే నా అత్ర సందేహ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఎవరైతే సమీక్షేత చక్కగా ఈ శివలింగాన్ని దర్శించి ఆరాధిస్తారో వారు సర్వ పాపముల నుంచి బయటపడటమే కాకుండా అభీష్టములు నెరవేర్చుకుంటారు. దుఃఖంచ దూరతో యాతి సుఖం ఆత్యంతికం లభేత్. దుఃఖం తొలగి ఆత్యంతిక సుఖం లభిస్తుంది అన్నాడు. ఆత్యంతిక సుఖం అంటే ఏ ఆనందం పొందితే మరేది పొందవలసిన అవసరం లేదు, దాన్ని ఆత్యంతికం అంటారు. అంటే కైవల్యం అని అర్థం. ఇక్కడ జననీ గర్భ సంభూతం కష్టం నాప్నోత వైపునః. ఆ మల్లికార్జున స్వామిని ఆరాధించిన వారికి మళ్ళీ మాతృగర్భ ప్రవేశం ఉండదు, అంటే జన్మరాహిత్యం లభిస్తుంది అని చెప్తున్నారు. ధనధాన్య సమృద్ధిశ్చ, ఐహికమైన వాంఛలతో సేవించినట్టయితే ధనధాన్య సమృద్ధి, ప్రతిష్ఠ అంటే ఒక కీర్తి, ఆరోగ్యము, అభీష్టపర సిద్ధి లభిస్తాయి. జ్యోతిర్లింగం ద్వితీయంచ ప్రోక్తం మల్లిక సంహితం. ఈయన మల్లికలింగం అనొచ్చు, మల్లికార్జున లింగం అనొచ్చు. మల్లిక వలె తెల్లనివాడు నాకు అర్థం కూడా ఉన్నది. ఒకప్పుడు చంద్రావతి అనేటువంటి ఒక మహారాణి ఇక్కడ శివుని ఆరాధన చేసింది. అక్కడ ఒక కుండం కూడా ఉన్నది. ఆరాధన చేసినప్పుడు శివునికి మల్లెమాలలతో ఆరాధన చేసిందిట. ఆ శివుని కోరుకున్నది ఏంటంటే నా పూజ నువ్వు స్వీకరించు అని కోరుకున్నది. ఆ పూజకు సంతోషం శివుడు ప్రత్యక్షమై నీ పూజ స్వీకరించాను అన్నాడు. మాట సరిపోదు, నేను ఇచ్చిన మాల నీపై కనబడితే నేను అప్పుడు నమ్ముతానన్నది. అప్పుడు పాలనేత్రానికి పైన నెలవంక క్రింద ఆమె ఇచ్చిన పూలమాల మల్లెమాల ధరించి శివుడు ప్రత్యక్షమయ్యాడని, అందుకు మల్లికార్జున అనే నామం లభించింది అని ఒక పురాణ కథ మనకు కనబడుతున్నది. ఏ విధమైన మల్లికార్జున నామమే ఒక దివ్యమంత్రం. ఆదిశంకర భగవత్పాల్ వారు 12 జ్యోతిర్లింగాలపై 12 శ్లోకాలు రచించారు. అంటే ఆసేతు సీతాచలం పర్యటన చేసి తాను తనలోనే బ్రహ్మమును చూడగలిగే స్థితి, విశ్వమంతా బ్రహ్మమును చూడగలిగే స్థితి లభించినప్పటికీ కూడా క్షేత్రముల యొక్క ప్రశస్తి మనకు చెప్పడానికై, మనం తరించడానికై
తన పాదస్పర్శ చేత క్షేత్రాల్ని మరింత పవిత్రం చేసి అక్కడున్న దేవతలపై కీర్తనలు శ్లోకాలు చాలా రచించారు. అందులో ఆయన రచించిన 12 జ్యోతిర్లింగ స్తోత్రం విశేషం. ఏ జ్యోతిర్లింగం చెప్పుకున్నాక అది కూడా ఒకసారి అనుకుంటే, సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపజ్యే. శ్రీశైల సంగే విబుధాతి సంగే తులాద్రితుంగేతి ముదా వసంతం తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసార సముద్రసేతుం అంటూ మల్లికార్జున స్వామిని స్తుతించారు. శ్రీశైల సంగే విబుధాతి సంగే అంటే శ్రీశైలం నుండి ఎలా ఉన్నాడంటే శ్రీశైల శృంగే అని కూడా పాఠాంతరం కనబడుతుంది. విబుధ అతి సంగే దేవతలందరూ సంచరించేటువంటి శ్రీశైల పర్వత శిఖరంపై స్వామి ఎంత ఆనందంగా ఉన్నంటే తులాద్రి తుంగేతి ముదా వసంతం, కైలాసంతో సమానంగా ఇది ఉన్నది అని అక్కడ ఆనందంగా ఉంటున్నాడు మల్లికార్జున స్వామి. అటువంటి తమ్ అర్జునం మల్లిక పూర్వం, మల్లిక శబ్దాన్ని ముందు కలిగినటువంటి అర్జునునికి అంటే మల్లికార్జునుడు. అర్జున శబ్దం శివునిదండి. మరి పాండవుల్లో అర్జునుడు కూడా ఉన్నాడు కదా అంటే అంతకుముందు కృతవీర్యుడి పుత్రుడు కార్తవీర్యార్జునుడు కూడా ఉన్నాడు. అంటే అర్జునుడు పుట్టుకతో అర్జున శబ్దం రాలేదు, ఆయనకు ఆ పేరు పెట్టారు, అర్జున అనే పేరు. పంచపాండవుల పేర్లు శివుడి పేర్లు, వారికి ఉన్నటువంటి శివభక్తికి అదొక సంకేతం. యుధిష్ఠిరుడి దగ్గర నుంచి చూస్తే మొత్తం 5 పేర్లు శివనామములే. అర్జున అంటే తెల్లని వాడని అర్థం, శివుని యొక్క నామం. అంతేకాదు అర్జునుడి పుత్రుడు బభ్రువాహనుడు, బభ్రువాహనుడు అన్న శివుడే. బభ్రు అంటే నంది, వృషభం. బభ్రువాహన అంటే వృషభవాహన. దీన్ని బట్టి శివారాధన వారు ఎంత చక్కగా చేసేవారు అనేది మనకి భారతం చదివితే తెలుస్తుంది. మొత్తానికి అర్జున అంటే తెల్లనివాడు. తెల్లనివాడు అంటే శుద్ధమైనవాడు, స్వచ్ఛమైనటువంటి ఆ పరమేశ్వరుడు. అయితే ఇక్కడ శంకర భగవత్పాల వారికి శ్రీశైలానికి గొప్ప అనుబంధం ఉన్నదండి. అదొక చరిత్ర. శంకర భగవత్పాల వారు ఆసేతు సీతాచలం పర్యటించారని అందరికీ తెలుసు. 32 ఏళ్లలోనే 3 మార్లు యోగశక్తితో పర్యటన చేశాడు మహానుభావుడు. ఈ శ్రీశైలం కనుక వచ్చినప్పుడు ఆయన తపస్సు చేసిన చోటు నేటికి హాటకేశ్వర అనే ప్రాంతంలో పాలధార పంచధార అనే ప్రాంతంగా చెప్పబడుతూ ఆదిశంకర భగవత్పాల వారు తపస్సు చేసిన స్థలం నేటికి కనబడుతుంది. కాసేపు అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పటికీ ఒక తాదాత్మ్యం తప్పకుండా లభిస్తుంది. మహర్షుల తపస్థలానికి అంత వైశిష్ట్యం ఉంటుంది. అయితే శ్రీశైలంలో శంకర భగవత్పాలకు ఉన్న అనుబంధం ఏంటంటే, ఈ క్షేత్రానికి వచ్చాక ఆయన గొప్ప కావ్యాన్ని రచించారు. దాని పేరు శివానంద లహరి. శివానంద లహరి శ్రీశైల మహాక్షేత్రంలో ఆదిశంకర భగవత్పాల వారు రచించారు. అందుకే అందులో ఏ క్షేత్రం గురించి ప్రస్తావన ఉండదు, కానీ ఈ క్షేత్రం గురించి 2 శ్లోకాలు రచించారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనస్సేవ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఇక్కడ స్వామికి మహాలింగం అని పేరు. విశ్వనాథవారు అంటారు, శ్రీనీరధి నిషంగ భక్తజనతతి శ్రేయోనుషంగ మానాత శరసంగ ప్రౌఢ వృషభరాన్ మజ్జత్తురంగ క్ష్మానూతన శతాంగ సంగతోష్ణీష సౌరాంబుభంగ సూనాస్త్రభంగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ అని వర్ణించారు. మల్లికార్జునుడికి మహాలింగ శబ్దం ఆదిశంకర భగవత్పాల వారు చూపించారు. అయితే మహాలింగం అని ఎందుకన్నారు అంటే అత్యంత ఉత్కృష్టమైనదని అర్థంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కైలాస స్వరూపం అది. అక్కడ జ్యోతిర్లింగంగా స్వామి ఉన్నాడు. ప్రధానంగా మన క్షేత్రంలో 2 లింగములు చూస్తున్నాం. అసలు మహాజ్యోతిస్వరూపంగా భాషిస్తూ ఉంటాడు. అది నేత్రములకు గోచరం కాకపోయినా ఆ రూపంతో ఉంటాడు. ఈ సంధ్యారంభ నేను ఇప్పుడు వ్యాఖ్యానం చేశానంటే ప్రవచనం అంతా మల్లికార్జునుడి దగ్గర ఉండిపోతుంది. ఇంకా 10 జ్యోతిర్లింగం ఉన్నాయని నాకు లెక్క తెలుసు. ఎప్పుడో మళ్ళీ శివానందలో పరికిస్తాడేమో చూద్దాం. ఆ ఒక్క శ్లోకంలో ఎంత అందమైన కవిత్వం చూపిస్తారు శంకర భగవత్పాల వారు. అక్కడ తాకుండా భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణా చాదృత సత్పక్షస్సుమనో వనేషు సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతి శ్రీశైలవాసీ విభు అని వర్ణించారు ఇక్కడ. అందులో ఈ 2 శ్లోకములు మల్లికార్జున స్వామిపై ఉన్నాయి. ఆ క్షేత్రంలోనే శివానంద రచించారు అని విద్యారణ్యుల వారు మొదలైన వారు ప్రమాణాలతో మనకు తెలియజేశారు. అటువంటి గొప్ప క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం.